Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. బాల్కనీలో లాలీపాప్ ప్లాంట్ బాగా సర్వైవ్ అయిందండి. చిన్న మొగ్గ దగ్గర నుండి చక్కగా పువ్వులాగా వచ్చి అందులోంచి వైట్ ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి. మందార పువ్వు ఒకటేమో శంకు పువ్వు వచ్చింది. శంకు పువ్వులు మాత్రం వస్తున్నాయండి అప్పుడప్పుడు. నిన్న షార్ట్లో కూడా షేర్ చేశాను కదా. లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు స్వీట్ పొటాటో చిన్న పీస్ కట్ చేసి జస్ట్ అట్లా మట్టిలో గుచ్చేస్తే కొన్ని రోజులకి ఏంటంటే చిన్నవి అట్లా స్టార్ట్ అయ్యాయి అనమాట, చిగుర్లు రావటం. అక్కడ నుండి ఇంకా బాగా గ్రో అయింది. తీసి వేరే పాట్లో పెట్టాను. యూజువల్గా నేను ఇలాంటి వీడియోస్ అసలు షేర్ చేయను కదా. ఇది చాలా యూజ్ అవుతుంది, ఎంతోమందికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇదంతా కూడా నా కాళ్ళ పగుళ్ళ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు ఇది చూసారు అని అంటే ఇది క్యాలస్ రిమూవర్ బ్లేడ్ ఉంటుంది, దాంతో షేవ్ చేసేసి ఆ తర్వాత ఒక చిన్న గ్యాడ్జెట్ లాంటిది ఉంటుంది, అది పెట్టి మనం మొత్తం స్మూత్గా చేసుకోవచ్చు. అదేంటనే చూపిస్తా ఇప్పుడు. ఈ క్యాలస్ రిమూవర్ వచ్చేసరికి నేను మంత్లీ వన్స్ అట్లా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఇది నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అమెజాన్లో ఇలాంటివన్నీ ఇంతకుముందు కొనుక్కునేదాన్ని. ఒకవేళ జెప్టో బ్లింకిట్లో అవైలబుల్ ఉంటే కనుక అక్కడ తెప్పించేసుకుంటున్నాను, ఎక్సెప్ట్ ఫర్ గ్రాసరీస్. మనకు బయట బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి నేను వెజిటబుల్స్ గ్రోసరీస్ బయటే తీసుకుంటా. అండ్ ఇది వచ్చేసరికి విన్స్టన్ బ్రాండ్. ఇది లైక్ మంచిదే అనమాట. దీనికి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇది చూసారంటే 2 స్పీడ్ మోడ్స్ వచ్చాయి, 1, 2. సో మనం ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో పెట్టుకొని చక్కగా ఈ క్యాలస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అంటే వీడియోలో ఇలా పాదాలు చూపించడం అవన్నీ అంత బాగోవు కాబట్టి సో నేను ఈ పిక్చర్ మీద ఉన్నది చూపిస్తాను. మనకి ఈ పార్ట్లో పగుళ్ళన్నీ వచ్చేస్తాయి కదా, సో అదంతా ఫస్ట్ ఏం చేయాలంటే బాగా థిక్గా ఉండే స్కిన్ని ఇట్లాగా ఒక క్యాలస్ రిమూవర్ బ్లేడ్ దొరుకుతుంది. ఇదేంటంటే ఈ లోపల బ్లేడ్ ఉంటుంది. ఇది ఒక 2-3 ఇస్తారు వాళ్ళు. ఈ బ్లేడ్ కనుక అరిగిపోయినప్పుడు దీన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఈ క్యాలస్ రిమూవర్ తోటి మనము ఇట్లా షేవ్ చేసినట్టు లాగేస్తూ ఉంటే స్లోగా లాగాలి. మరి ఎక్కువ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి వెజిటబుల్ పీల్ చేసినట్టు చేస్తే మాత్రం స్కిన్ లోపల కూడా టచ్ అవుతుంది. సో బయట చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఈ క్యాలస్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఏజ్ అయ్యే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఐ మీన్ లైక్ ఎర్లీ 30sలో అలా అసలు రాదు. 20s వాళ్ళకి అసలు అవసరం లేదు. ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి, అండ్ అబౌవ్ 35 వాళ్ళకి క్యాలస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది కూడా ఏంటి, ఈ ఎడ్జెస్లో రావచ్చు. అండ్ ఇక్కడ ఈ చుట్టూ కూడా చాలా థిక్గా ఉంటుంది స్కిన్. అది దానివల్ల ఏంటంటే నెమ్మదిగా అది పగుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. సో అది కవర్ చేసుకోవడానికని మనం ఏం చేస్తామంటే దీంతో ఇలా రిమూవ్ చేస్తూ ఉంటాము. ఇది చేసిన తర్వాత ఇంకా ఎలా అంటే కొంచెం రఫ్గా ఉంటుంది, లేయర్స్గా ఇలా లేచిపోయినట్టు పేళ్ళు లేచినట్టు లెగుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్రిట్స్ ఉన్నాయి చూసారా, ఇది ఫస్ట్ హార్డ్ గ్రిట్ పెట్టుకోవాలి. అంటే బాగా ఇది రఫ్గా ఉంటుంది. సేమ్ ఇంకొక సెట్టింగే స్మూత్ గ్రిట్ ఉంటుంది అనమాట, దాంతో ఏమో బఫింగ్ చేసుకుంటాము. ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ లేయర్స్గా అంటే పేళ్ళు లాగా లెగుస్తుంది కదా మనం షేవ్ చేశాక, సో అదంతా స్మూతన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఒకవేళ కనుక మీకు ఇట్లా క్యాలస్ రావట్లేదు, కాళ్ళు బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ నీట్గా స్మూత్ లుక్ రావాలి అని అంటే మీరు మామూలుగా అరికాళ్ళకను ఈ చుట్టూ హీల్ ఉంటుంది కదా, ఈ చుట్టుపక్కల అంతా కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఏం లేదండి, దీన్ని ఇట్లా రన్ చేసుకుంటూ ఉంటుంది. మరి ఇట్లా ఒకే చోట పెట్టద్దు. అది మీరు ఏంటంటే 1-2 సార్లు మనకి ప్యానిక్ అవుతాం మనము. సో చూసారు కదా ఎట్లా లెగుస్తుందో ఇదంతా. చూసారు కదంతా అదంతా ఎట్లా లేచిందో, ఇది చూసారు కదా ఎలా లేచిందో. సో ఇట్లాగా మన స్కిన్ కూడా హార్డ్గా ఉండే స్కిన్ ఇలా లెగుస్తుంది. అసలు పల్చగా ఉన్న స్కిన్ అంటే ఇప్పుడు మన వేలుకి ఇక్కడ స్మూత్గా ఉంటుంది కదా, ఇలా ఉన్న చోట మాత్రం అసలు వాడకూడదు. చాలా థిక్గా ఉంటుంది, కాళ్ళకే వాడాలన్నమాట. ఇది చేతులకు వాడారు అని అంటే ఇక్కడంతా మీకు బ్లడ్ వచ్చేసే అంత ప్రాబ్లం అవుతుంది. సో ఈ క్యాలస్ రిమూవర్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బాగా గ్యాప్ వచ్చేసింది, ఎక్కువ రోజులు తర్వాత మనం ఈ పెడిక్యూర్ అనేది చేసుకుంటున్నాము అని అంటే ఫస్ట్ ఈ బ్లేడ్ యూజ్ చేయండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. కొంతమందికి అవసరం పడుతుంది, కొంతమందికి అవసరం పడదు. నాకైతే అవసరం అవుతుంది, ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి కూడా అసలు నేను మామూలుగా మన పెడిక్యూర్ బ్రష్ ఉంటుంది కదా దాంతో కూడా అసలు కాళ్ళు క్లీన్ చేసుకోలేదు.
సో ఈ ప్లేస్లో అండ్ ఇక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉండటం వలన నేను ఏం చేశానంటే ఫస్ట్ దీంతో రిమూవ్ చేసి ఆ తర్వాత ఈ క్యాలస్ రిమూవర్ యూజ్ చేశాను. దీనివలన బాగా స్మూత్ అవుతాయి కాళ్ళు. పైన పెట్టద్దండి, మళ్ళీ కాలు పైన చర్మం మీద పెట్టకూడదు. జస్ట్ ఈ అరికాల్లో అండ్ చుట్టుపక్కల వరకే మనకు వైట్గా ఉంటుంది కదా అక్కడ వరకు పెడితే చాలు. అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నా. వేరే ఇదిగోండి ఇలాంటి స్కిన్ మీద పెట్టామంటే ఖచ్చితంగా బ్రూజ్ అవుతుంది, మనం కట్ అయిపోద్ది అనమాట. అసలు ఫస్ట్ వేడిగా కూడా ఉంటుంది, అందుకని ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. తర్వాత ఇంకొకటి నేను యూజ్ చేసేది ఏంటంటే మన నెయిల్ బెడ్స్ దగ్గర కొంచెం హార్డ్గా ఉంటుంది కదా స్కిన్, అప్పుడు ఇది వెళ్ళదు అనమాట. ఇది వెళ్ళదు, అది వెళ్ళదు. సో నెయిల్ కట్టర్ తోటి కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇట్లాంటి చిన్నవి దొరుకుతూ ఉంటాయి. ఇదేంటంటే నేను సరవణ స్టోర్లో తీసుకున్నాను, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. ఇది మాత్రం కొంచెం షార్ప్ బ్లేడ్ లాగా ఉంటుంది. సో దీంతో జస్ట్ ఇట్లాగా మన నెయిల్ బెడ్స్ దగ్గర కొంచెం హార్డ్ స్కిన్ ఉంటుంది కదా, ఇలా పీల్ చేసుకోవచ్చు. ఇట్లా పీల్ చేస్తే వచ్చేస్తుంది. స్లోగా చేసుకోవాలండి ఏదైనా, మనం ఫోర్స్ చేసామంటే కట్ అయిపోతుంది. అండ్ నెయిల్ కట్టర్స్ కూడా కొంచెం మంచిది పెద్దది వాడితే బెటర్ అండి మన కాళ్ళకి, ఎందుకంటే చిన్నగా వస్తున్నాయి, అవి యూజ్లెస్, అసలు ఎందుకు పనికిరావు. ఒకవేళ ఇది కనుక అమెజాన్లో అవైలబుల్ ఉంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా బ్రాండ్స్ ఉన్నాయండి ఇందులో. అగారో మాత్రం మామూలుగా వాళ్ళు ఈ కొలాబరేషన్ పంపిస్తూ ఉంటారు కదా, సో అట్లా నేను చాలా ఛానల్స్లో చూసా. మీరు ఏదైనా సరే ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది వచ్చేసరికి మనం వీక్లీ వన్స్ చేసుకున్నాము అని అంటే పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి. ఇది రీఛార్జబుల్ అండి, దీనికి మామూలుగా ఇట్లా పిన్ ఇస్తారు, ఇది యూఎస్బీకి పెట్టుకోవచ్చు, ఇదేమో మామూలు దీనికి కనెక్ట్ చేసుకుంటాము. సో ఇట్లా చక్కగా ఈ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఈ చిన్నది పెట్టుకున్నాము అని అంటే ఇటువైపు ఫైలర్ ఉంటుంది, ఇటువైపు ఏమో హార్డ్ స్కిన్ ఉంటుంది కదా క్యాలస్, ఈవెన్ మనకి ఇక్కడ ఈ ఎండ్స్లో వస్తాయి కదా, అలాంటివన్నీ చిన్నగా రిమూవ్ చేయడానికి బాగుంటుంది. ఈ నెయిల్ ఏరియా అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఊరికే కొంచెం ఇలా చెయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోయిందని అంటే చాలు కట్స్ పడిపోతాయి, బ్లడ్ వస్తుంది, అది చాలా రోజులు పడుతుంది అది హీల్ అవ్వడానికి కూడా. చిన్నవి త్వరగా అవుతుంది. ఇవన్నీ పెట్టుకుంటే బెటర్ అండి దగ్గర. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, చూసారు కదా 18 రూపీస్. ఐ థింక్ ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఏమో ఫైలరు, ఇటువైపు ఏమో ఇట్లా ఈ నెయిల్ బెడ్ దగ్గర ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సీరియస్లీ నాకు వీటి పేర్లు కూడా తెలియదండి, జస్ట్ నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఈ ఫైలర్ కోసం కొనుక్కున్నా నేను. తర్వాత ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి ఫిగర్ అవుట్ చేసుకుంటుంటే అర్థమైంది అప్పుడు, ఓకే ఈ ఎండ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అని. ఇలాగ ఈ 2 సెట్టింగ్స్ ఇస్తారు. ఇది చూసారు కదా, ఇవి లైక్ పెద్దగా ఉంది, రఫ్గా ఉంది. ఇదేమో మామూలుగా అదంతా క్యాలస్ రిమూవ్ చేయడానికి, ఇదేమో రిమూవ్ చేసినప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది కదా, అది బఫింగ్ చేసుకోవడానికి అంటే స్మూత్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ కాళ్ళపగుళ్ళు అనేది చాలా కామన్ కదా అందరికీ, ఊరికే మనం బాత్రూంలో డైలీ స్క్రబ్ చేస్తూ ఉంటాము ఆ బ్రష్ తోటి, వాటితోటి ఫుల్గా రిమూవ్ అవ్వదు. సో అందుకని చెప్పి ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇల్లు సర్దేటప్పుడు నాకు ఒకటి చూపించాలనిపించింది. కాంపాక్ట్ స్పేసెస్లో ఇలా మాప్స్ అవి పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండకపోవచ్చు. సో ఎలా యూటిలైజ్ చేశాననేది చెప్తాను. వాషింగ్ మిషన్ వెనకాల మనం ఎటు ఏం పెట్టేది లేదు, సో అది రీచ్ అవుట్ అవ్వలేం కాబట్టి ఆ పైన ఒకటి క్లోత్స్ హ్యాంగర్ ఫిక్స్ చేపించేసి వాటికి చక్కగా ఈ మాప్స్ అన్నీ హ్యాంగ్ చేశాను. ఇంతకుముందు నేను ఉలెన్ థ్రెడ్ పెట్టేదాన్ని, అదైతే చాలా గట్టిగా ఉంటుంది. దారము 2-3 పోగులు వేస్తే వచ్చేస్తుంది. అండ్ పురికోస అలాంటివన్నీ పెట్టాలి అని అంటే పెద్ద హోల్స్ చేయాలి. కమర్షియల్ వైపర్స్కి మాప్స్కి వాటికైతే హోల్స్ లాగా ఇస్తారండి హ్యాంగ్ చేసుకోవడానికి, కాకపోతే చీపురికి ఉండదు కదా, అందుకని ఏదైనా ఒకటి సువ్వ లాంటిది తీసుకొని బాగా హీట్ చేసేసి హోల్ పెడతాను. అందులో నేను ఏం చేశానంటే ఈసారి జిప్ టైస్ పెట్టి హ్యాంగ్ చేశాను. ఈ జిప్ టైస్ ఏంటంటే మనం ఓవర్ ద టైమ్ అంటే కొన్ని రోజులు యూజ్ చేస్తాము, తర్వాత అవి హార్డ్గా అయిపోయి విరిగిపోతాయి కదా, అప్పుడు మార్చుకోవచ్చు. ఈ థ్రెడ్స్ అనుకోండి అస్తమానం తెగిపోతూ ఉంటాయి. ఊలు కూడా అంతేనండి, బాగా యూజ్ చేసి ఆ బరువుకి ఏంటంటే నెమ్మదిగా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇందులో మార్చేదైతే ఎక్కువ ఏం లేదు, ఓన్లీ చీపురు మాత్రము 1.5 months to 2 months ఒకసారి మారుస్తూ ఉంటా.
ఈ బఫింగ్ చేసుకునే టైంలో బాగా రజన్ అంతా కూడా పడుతూ ఉంటుందన్నమాట. డెడ్ స్కిన్ ఉంటుంది కదా, సో మనకి కనిపించదు కానీ చేత్తో ఇలా అంటే వైట్ పౌడర్ లాగా వస్తుంది. క్లీనింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి, లేదంటే కనుక బాత్రూంలో కూర్చొని చేయొచ్చు. అప్పుడప్పుడు నేను బాత్రూంలో చేసేసుకుంటాను, లేదంటే కనుక ఇట్లా మామూలుగా బయట కూర్చొని చేస్తాను. అండ్ ఇంకొకటి అండి, బాత్రూంలో కూర్చోవటము అని అంటే మళ్ళీ వెట్ లెగ్స్ మీద ఇది చేసిన అంత వర్క్ అవుతుంది, డ్రై లెగ్స్ మీద చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే లైక్ పెడిక్యూర్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మామూలుగా డెడ్ స్కిన్ అది స్క్రబ్ చేస్తూ ఉంటారు కదా, సో జస్ట్ ఒక్కసారి మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాళ్ళ పగుళ్ళు ఉన్నా లేకపోయినా హార్డ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి యూజ్ చేయొచ్చు. క్యాలెస్ ఉన్న వాళ్ళు మాత్రము నేను చెప్పినట్టుగా బ్లేడ్ అండ్ ఇట్లా ఈ క్యాలెస్ రిమూవర్ 2 కూడా వాడుకోవచ్చు. తాలింపుల్లో మెంతిపొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేస్తానంటే, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు, ఒక బాటిల్లోనో లేకపోతే పోపుల డబ్బాలో పెట్టేసుకోవచ్చు. అదే ఇలా రెడీమేడ్ తీసుకుంటాం కదండి, ఇది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు డ్రై రోస్ట్ చేయరు, ఇవి జస్ట్ రా మెంతుల్ని వాళ్ళు పౌడర్ చేసేసి ఇస్తారనమాట. సో మన తాలింపులో వేసినప్పుడు ఎటు ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 వాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇంట్లో చేయట్లేదు, బయటకు వెళ్ళినప్పుడు కనిపించింది, ఓకే ఇంట్లో లేదు కదా అన్నప్పుడు తెచ్చేసుకుంటూ ఉంటాం. రెండిటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవాళ లంచ్లోకి క్యాప్సికమ్ సాంబార్ అండ్ అరటికాయ ఫ్రై చేశాను. వారం 10 రోజుల నుంచి అయితే అసలు ఫుల్ బిజీగా ఉన్నా కదా, సో అందుకని వాళ్ళు చిన్న ప్యాంపరింగ్ సెషన్ పెట్టుకున్నా. హెయిర్కి ఆయిల్ అప్లై చేసి చక్కగా తలస్నానం చేసి నెయిల్ పాలిష్ వేసుకొని ఇంకా అవన్నీ చేసి మధ్యాహ్నం అయితే కొంచెంసేపు పడుకున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.